ఆ తర్వాత సోషల్ మీడియాకి సంబంధించి జగన్ ఈలోపు కోర్టుల్లో కేసుల్లో ఎదురు దెబ్బ తగిలేప్పటికీ జగన్ వాళ్ళని పట్టించుకోవడం మానేశాడు. సోషల్ మీడియానే ఆయుధంగా చేసుకున్నారు. సోషల్ మీడియా ఆయుధంగా జగన్ని బ్యాడ్ పాపులర్ చేయగలిగాం కాబట్టి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మన గ్రిప్లోనే ఉంది. మనం ఏం చెప్తే ఆయన తిట్టు అంటే తిడతాయి, పొగుడు అంటే పొగుడుతాయి. అసలు రోజు ప్రతి వార్తలో కూడా ఒక విషయాన్ని చిమ్ముతా వార్తలు రాస్తాయి. మనకు అనుకూలంగా భజన చేస్తే ఎదురోడిని దొంగం చేసి చూపెడతాయి. అప్పుడు 2018-19లో మోడీని అట్ట తిట్టారు, ఇప్పుడు జగన్ అట్ట తిడతా రాస్తారు. ఈ సోషల్ మీడియా ఒక్కటే కాస్త కాంప్లికేటెడ్ అవుతుంది. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే జస్ట్ ఓ రకంగా చెప్పాలంటే దమ్కి ఇవ్వటం. దమ్కి ఇస్తానే ఉంటారు, కేసులు పెట్టడం, బెదిరించడము, లేకపోతే గనక పిలిపించడము, వార్నింగ్లు ఇవ్వడం, ఇది చేస్తూనే ఉంటారు. ఇది చేసే కొద్దీ నేను గమనించింది ఏంటంటే వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న ఎలక్షన్స్ ముందే వాళ్ళ సోషల్ మీడియా చాలా వరకు డిజప్పీర్ అయింది. ఎందుకని పట్టించుకోలేదు మమ్మల్ని పవర్లో ఉన్నప్పుడు అనేసి. అందులో ఒక 30% వెళ్ళి తెలుగుదేశంతో జనసేనలో చేరారు, మిగతా 70% సైలెంట్ అయిపోయారు. అయిపోయిన వాళ్ళని కూడా వీళ్ళు వైలెంట్గా వెళ్ళి పట్టుకొచ్చి కేసులు పెట్టారు. దాంతో ఇక మనం గనక సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత సైలెంట్గా ఉండటం కుదరదని ఇప్పుడు వాళ్ళందరూ జగన్కి అనుకూలంగా, ఎందుకంటే ఏదో ఒక సపోర్ట్ కావాలి, అంతే కదా, జగన్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పా,